ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వచనాలను ఆధారము చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా, వాక్యం వింటున్న నాతో మాతో మీరే బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య మనతో చెప్పింది ఒక్కటే జీవితం, ఓన్లీ వన్ లైఫ్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఏ అనే వ్యక్తి అయినా, బి అనే వ్యక్తి అయినా, సి అనే వ్యక్తి అయినా, డి అనే వ్యక్తి అయినా, ప్రాముఖ్యముగా క్రీస్తును ఎరిగిన వ్యక్తి అయినా, క్రీస్తును ఎరగకుండా అన్యాచారంను పాటిస్తున్న వ్యక్తివైనా, పరిశుద్ధుడైన పాపాత్ముడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినా, లేకపోతే అట్టడుగు స్థాయిలో దీన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది, ప్రతి ఒక్కరితో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము చెప్పబడుతున్నది ఏంటి అని అంటున్నట్లయితే, ఓన్లీ వన్ లైఫ్, ఒక్కటే ఒక జీవితము ఉన్నది. కాబట్టి ఈ జీవితాన్ని నీవు క్రీస్తు కొరకు ఉపయోగించావా, నిత్య రాజ్యము అనగా పరలోక రాజ్యములో నీవు ఉంచబడతావు మరణించిన తర్వాత. లేదు, నాకు ఇష్టానుసారముగా బ్రతుకుతాను, నాకు ఇష్టానుసారముగా జీవిస్తాను అని చెప్పి ఈ లోక సంబంధమైన ఆలోచనలు వెంట పరిగెడుతూ దేవుని వాక్యమును, ప్రాముఖ్యముగా దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యము చేసి పక్కన పెట్టి దేవుని విడిచి తిరిగినట్లయితే నీ జీవితము ఒక గమ్యము బహుభయంకరముగా ఉంటుంది. కాబట్టి ఆ బహుభయంకరమైన రోజున నీవు ప్రలాపించిన, నీవు కన్నీళ్లు విడిచిన, ప్రభువుకు మొర్రపెట్టిన, నీవు ఆ రోజున గట్టిగా ఏడిచి బిగ్గరగా అరిచి కేకలు పెట్టి గోల పెట్టినా సరే, ఆ రోజున ఇంకొక ఛాన్స్ ఉండదు. ప్రాముఖ్యముగా ఈ శరీరము మరణించిన తర్వాత, మృతము చెందిన తర్వాత మరలా ఇంకొకటి ఉంటుందిలే అని చెప్పి, ఇంకో జన్మంటూ ఉంటుందిలే అని చెప్పి అని అనుకుంటున్నట్లయితే అలాంటివేమీ లేదు. ఉన్నది ఒకటే ఒక జీవితము అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియచేయడం అనేది జరుగుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం క్లుప్తముగా ధ్యానించినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అన్యజనుల వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు భయంకరమైనవి, అవి చాలా చెడ్డగా ఉన్నవి. అయితే సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకున్న వాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నదండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపముగా మనకు ఉంటుండగా, మనము జీవిస్తున్న ఈ యొక్క దినములు బహుభయంకరమైనవి, పరమ చెడ్డవిగా ఉన్నవి. అయితే వీటి విషయం నిమిత్తమే మనము సమయాన్ని పోనిచ్చే వారిగా, అనగా మనము ఏది జరిగితే అది జరిగిందిలే అని చెప్పి నిర్లక్ష్యము చేసేవారుగా మనము ఉంటున్నట్లయితే దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతున్నది, సద్వినియోగము చేసుకొనుచు అన్ని జనుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నారు. అంటే కొంతమంది సమయాన్ని పోనిచ్చేవారు ఉన్నారు, మరి కొంతమంది సమయాన్ని పోనివ్వకుండా సమయానుసారముగా నడుచుకునేవారు ఉంటున్నారు. అయితే నడుచుకునే వారితో, నడుచుకోకుండా జీవించే వారితో ఇద్దరికి చెప్పేది ఏంటి అని అంటున్నట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అన్యజనుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే ఈ లోకములో ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, అనగా ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు కాదు అని చెప్పి దేవుడిని గ్రహించి, నిజమైన దేవుడు మీ కొరకు ప్రాణము పెట్టిన ఆయనని, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యము మరి ఎక్కడికి రాదు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగింది. అంత గొప్ప దేవుడు ఈ రోజున నీతో, నాతో, ప్రతి ఒక్కరితో ఆయన వాక్యం ద్వారా చెప్పేది ఏంటి అంటున్నట్లయితే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అన్యజనుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నదండి. ఈ రోజున మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినది ఓన్లీ వన్ లైఫ్, ఒకటే జీవితము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ జీవితంలో మనము దేవుణ్ణి మనము గుర్తెరగాలి, ప్రాముఖ్యముగా దేవునికి ఇష్టానుసారముగా జీవించాలి. దేవుని కృపచేతన మనము ఆయన రాజ్యములో మనము ఉండేవారిగా మనము ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది రేపు మారుదాములే బ్రదర్, తర్వాత మారుదాములే బ్రదర్, ఒక 10 సంవత్సరాల తర్వాత మారుదాములే బ్రదర్, లేకపోతే
వాళ్ళ జీవితంలో అది జరిగిన తర్వాత మా జీవితంలో ఈ కార్యము జరిగిన తర్వాత అని చెప్పి క్రీస్తును అనుసరించుటకు, క్రీస్తును వెంబడించుటకు, క్రీస్తు సొంత రక్షకుడిగా తన నోటితో ఒప్పుకొని జీవించుటకు అనేక మంది ఈ రోజుల్లో వాయిదాలు వేస్తున్నారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారు. అయితే దేవుని వాక్యం చెప్పబడుతున్నది సమయమును పోనీయకుడు. అంటే ఈరోజు వద్దులే రేపు, రేపు వద్దులే ఎల్లుండొద్దులే ఆ తర్వాత అని చెప్పి ఇలాగా సమయాన్ని పోనిచ్చేవారుగా కాక అన్ని జనుల వలె మీరు ఉండకుండా మీరు జ్ఞానుల వలె ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటున్నారు. అన్ని జనులు చూడండి, అందరు దేవుళ్ళు ఒకటే. మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాము. దేవుడు ఒక్కడే, ఆయనే, ఈయన, అందరు దేవుళ్ళు ఒకడే, చనిపోయిన తర్వాత అందరూ ఒకదానికి వెళ్తాము అని చెప్పి వారికున్న వారి జీవితాన్ని బట్టి, వారి జీవితంలో వారు కలిగి జీవిస్తున్న దేవతలను బట్టి వాళ్ళ ఒక నిర్ణయాన్ని వారు అలాగా తీసేసుకునటం అనేది జరిగినది. వారి వలె మనము ఈ రోజున బ్రతికే వారి వలె కాకుండా జ్ఞానము కలిగి ఏది సత్యమైనది ఏది అసత్యమైనది అని చెప్పి మనం ఎరిగి యేసుక్రీస్తు వారి ఒక్కరే నిజమైన దేవుడు, ఆయనే మన కొరకు ప్రాణమును పెట్టి ఉన్నారు, మన పాప ప్రక్షాళన చేసింది ఆయనే, ఆయన రక్తం ద్వారానే మనము పరిశుద్ధులుగా తీర్చబడ్డాము, మార్చబడ్డాము, పిలువబడ్డాము అని చెప్పి గుర్తి ఎరిగి మనము దేవునికి ఇష్టానుసారముగా జీవించినట్లయితే తప్పనిసరిగా నేను ఉన్న ఈ ఒకే ఒక జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న వారుగాలే ఉంటాము అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ బి సూన్ పాస్ట్, వాట్ యు డన్ ఫర్ క్రైస్ట్ ఈజ్ లాస్ట్ అని చెప్పి సిటీ స్టడ్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప వ్యక్తి ఈ కొటేషన్ రాయడం అనేది జరిగింది. అంటే జీవితం అనేది ఉన్నది ఒకటే ఒక జీవితము. ఈ ఉన్న ఒక్క జీవితంలో నీవు క్రీస్తు కొరకు ఏదైతే చేస్తావో అదే చివరి వరకు ఉంటుంది, మిగిలిందంతా శూన్యము అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగినది. కాబట్టి జీవితము ఒక్కటే ఉంది, ఇంకొక జన్మ లేదు, ఇంకొక జీవితము లేదు. కాబట్టి దేవుడు కృపచేతన ఈ రోజున ఆరోగ్యవంతురాలుగా ఉన్న నీవు దేవునికి ఉపయోగపడేవారుగా నీవు ఉండాలి. ప్రాముఖ్యముగా నీ జీవితాన్ని రక్షించుకున్న దేవుడు అనేక మంది జీవితాన్ని రక్షించాలని ఆశపడుతూ ఉంటుండగా ఆ ఆశకు తగ్గ ప్రయత్నమును నీవు చేసేవారుగా ఉండాలి, నేను చేసేవారుగా ఉండాలి. మనమందరము చేసి దేవుని రాజ్యాన్ని నిర్మించేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఈ రోజున ఆశపడుతూ ఉంటుండగా రక్షించబడిన నీ జీవితము ద్వారా అనేక మందిని ఎందుకు దేవుడి కొరకు అందుకు అనేక మందిని రక్షించకూడదు? ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అద్భుతముగా నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తివిగా నీవు పిలువబడతావు అనే విషయాన్ని గ్రహించండి. యేసయ్య మనతో చెప్పింది ఓన్లీ వన్ లైఫ్. దేవుడు ఆల్రెడీ మనకి చెప్పేస్తున్నాడు, ఉన్నది ఒకటే ఒక జీవితం. కాబట్టి లోకానుసారముగా జీవించి నరకానికి వెళ్ళిపోకుండా, ఆ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ప్రభువా తప్పైపోయింది అని చెప్పి నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే మీరెవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన ఆ రోజు అనక మునిపే ఆ రోజున నీవు జీవితమును చూసి నీవు బాధపడకుండా, కన్నీళ్లు విడవకుండా, దుఃఖించకుండా, ప్రలాపించకుండా, ఏడవకుండా ఉండాలి అని అంటున్నట్లయితే ఈ రోజే సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి ఇష్టానుసారముగా జీవించే వ్యక్తివిగా నీవు ఉంటున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నా జీవితాలన్నిటినీ దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించండి. ఆమేన్. ఈ రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నాను బ్రదర్. దేవునికి ఇష్టానుసారముగా జీవిద్దాం అనుకుంటున్నాను. ఉన్న ఒక్క జీవితము క్రీస్తు కొరకు నేను వాడబడాలి అని చెప్పి ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు, క్రీస్తు కొరకు బ్రతకాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి తరలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నీ వాక్యము ద్వారా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకుని అన్య జనుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని అని చెప్పిన రీతిగా తండ్రి, మా జీవితంలో అనేకమైన సందర్భాలలో సమయాన్ని వృధా చేసి లోకానుసారముగా జీవించి నిన్ను పక్కన పెట్టిన వారి వలె మేము ఉంటుండగా మరలా సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ రాకడ అతి సమీపముగా ఉంటుండగా నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు ఎత్తబడే ఒక గుంపులో మేము ఉండులాగున ప్రాముఖ్యముగా
నీవు మమ్మల్ని రక్షించుకొని ప్రేమించి నీ కృప చూపించిన రీతిగా అనేక మందిని నీ కొరకు మేమందరము రక్షించి నీ కొరకు నిలబెట్టి నీ రాజ్యానికి అనేక మందిని చేకూర్చే వారిగా మేము అందరం ఉండేలాగా ఆ కృపా భాగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మాకందరికి నీ దయచేయమని, నీవే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని, నీ కృపా నీ కాపుదల మా చుట్టూతను ఉంచి భద్రపరిచి కార్యాన్ని జరిగించి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.